దేవుని నామానికి స్తోత్రం. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. రెఫర్మేషన్ సిరీస్లో మనం ఆదికాండం 24వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాము. ఇందులో నుంచి 7 లెసన్స్ మనం ధ్యానం చేయాలని స్టార్ట్ చేసాం. ఇప్పుడు వరకు 5 లెసన్స్ని ధ్యానం చేసాం. 5 పాఠాలను నేర్చుకున్నాం. ఈరోజు మిగిలిన ఆ లెసన్స్ని నేర్చుకుందాం. ముందుగా ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ బిడ్డలుగా చేసుకున్నందుకై మీకు స్తుతులు. మా కోసం నాయన మీరు ఇచ్చిన ఈ 2 అంచులు కలిగిన ఖడ్గం వంటి వాక్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు మా హృదయములను, మా తలంపులను మీరు పరిశీలన చేయండి. వాక్యం ద్వారా మమ్మలను దర్శించి మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. ఆదికాండం గ్రంథంలో 24వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్న పాఠాలు విశ్వాసము, పరిశుద్ధత, ప్రార్థన, 4వది దేవుడు మనకు సమస్తం సమకూరుస్తారు అనే నమ్మకం, 5వది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత మరియు సంతోషం. 6వ ప్రిన్సిపల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలి. దేవుడు మన పట్ల చేసిన కార్యములను గురించి సాక్ష్యం ఇవ్వడం అనేది ఆయన మనకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. మనం ఆయన చేత పంపబడిన వారం. ఆ దినాలలో యేసు ప్రభువు కొందరిని ఏర్పరచుకొని వారిని అపొస్తలులు అని పిలుస్తూ ఉన్నారు. అపొస్తలులు అంటే ద సెంట్ వన్స్ అని చెప్తాం. అపొస్టలాస్ అని గ్రీక్లో రాయబడి ఉంటుంది. అలాగే దానికి హీబ్రూ ఈక్వివాలెంట్ ఏంటంటే షాలియాక్ అని. షాలియాక్, ఈ షాలియాక్ అంటే లేదంటే అపొస్టలోస్ అంటే పంపబడిన వారు. యేసు ప్రభువు మనలను మనుష్యులను పట్టే జాలరులుగా ఉండాలని శిష్యులనే విధంగా కోరుకున్నాడు, వారికి చెప్పారో అలాగనే మనకు కూడా మనుష్యులను పట్టే జాలరులుగా చేయటానికి పిలిచారు. ప్రపంచం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా అబ్రహాము యొక్క కంటెంపరీ జనరేషన్స్ని మనం పరిశీలన చేస్తే కనానీయులు అక్కడ ఉంటున్నారు, వారు అన్యులుగా ఉంటున్నారు. వారి ఆచారాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన ఆచారాలుగా ఉంటున్నాయి. అటువంటి స్థలంలో ఒక సాక్షిగా ఉండటానికి అబ్రహామును ఒక అన్య దేశంలో నుంచి పిలిచి వాగ్దాన భూమిని నీకు ఇస్తాను అని చెప్పారు. ఆ వాగ్దాన భూమిలో పరదేశిగా జీవిస్తూ ఉన్నాడు. అది ఫ్యూచర్లో దానిని ఇన్హెరిట్ చేసుకుంటారు అని కూడా దేవుడు తెలియజేశాడు. సో ఆ వాగ్దానాన్ని చేతపుచ్చుకొని అబ్రహాము దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలలో నుంచి ఒక స్త్రీని తన కుమారునికి వివాహం చేయకూడదు అని తన పెద్ద దాసుడైన ఎలియాజర్ను పిలిచి, నీవు ఆరాం నహరాయంలో ఉన్న నా కుటుంబం దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి ఒక స్త్రీని నా కుమారునికి భార్యగా తీసుకురమ్మని ఒక మిషన్ మీద పంపించాడు. ఆ మిషన్ మీద వెళ్ళినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం ఎలాగా అని ఒక ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలైన వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి దైవవాక్యాన్ని చదవాలి, అలాగనే ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆ దినాలలో వారికి రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ లేదు కాబట్టి దే వర్ డిపెండింగ్ అపాన్ ద లార్డ్ త్రూ ప్రేయర్స్. ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడేవారు. సో నా యజమానుని పట్ల నీవు కృప చూపించిన వాడవైతే నాకు ఒక పద్ధతిని కోరుకున్నాడు. ఆ పద్ధతి ప్రకారంగా ఎట్లా అంటే నేను ఆ బావి దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి స్త్రీలలో ఒక స్త్రీతో నాకు దాహం నాకు ఇమ్మని నేను అడిగితే
నాకే కాదు నా ఒంటెలకు కూడా దాహం తీరుస్తానని ఏ స్త్రీ అయితే ఆ నీటిని చేది పోస్తుందో ఆ స్త్రీయే నీవు అనుకున్నటువంటి స్త్రీ, కాబట్టి ఇసాకు నాకు భార్య అని ఒక ప్రార్థన చేశాడు. కమిట్మెంట్ టు ద లార్డ్, దేవునికి తన యొక్క పనిని అప్పగించాడు. కనుక తన సొంత చిత్తం మీద ఆధారపడట్లేదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం నడవలసిన త్రోవను ఆయన మనకు బోధిస్తాడు అని దైవవాక్యం చెప్తుంది. ఎలియజరు అలాగనే దేవుని యొక్క చిత్తం నాకు అప్పగించి తాను అనుకున్న రీతిగానే ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చాలించిన వెంటనే ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె పేరే రెబకా. సో ఆ రెబకా వచ్చి వారికి అతను అనుకున్న రీతిలో, ఎలియజర్ కోరుకున్న రీతిలో తనకును తన ఒంటెలకు కూడా నీటిని అందించింది. వారి దాహం తీర్చింది. సో ఒంటెలు త్రాగిన తర్వాత కొన్ని గిఫ్ట్స్ని ఇచ్చాడు. ఒక నోస్ రింగ్ ఇచ్చాడు, తర్వాత 10 తులముల ఎత్తుగల బంగారు కడియములను ఇచ్చాడు. ఆ స్త్రీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన ఇంటి వారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం అంతా కూడా తెలియపరిచింది. ఆ తర్వాత లాబాను పరిగెత్తుకుంటూ వచ్చాడు. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేల అని 31వ వచనంలో చెప్పారు. సో ఆ మనుషుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ముందుగా భోజనం పెడితే, భోజనం నేను చేయకముందు నేను వచ్చిన పనిని చెప్తాను, అది చెప్పిన తర్వాత భోంచేస్తాను అని అన్నాడు 32వ వచనంలో. సో ఇక్కడ వరకు మనం నిన్నటి దినమందు ధ్యానం చేసాం. నౌ వీఆర్ గోనా సీ ప్రిన్సిపల్ 6 ఎక్కడ ఉంటుందంటే 32 నుంచి 49 వచనాల వరకు ఉంటుంది. 33వ వచనం చదువుతున్నాను. అతనికి భోజనం పెట్టించను కానీ నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయనని లాబాను చెప్పాడు. సో ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో, మరి ఏంటి నీ వచ్చిన పని తెలియపరచు అని అడిగాడు. అంతటా అతడు ఇట్లా నేను మొత్తం అంతా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. చూడండి, అతడు ఇట్లా అన్నాడు, నేను అబ్రహాం దాసుడును, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు కనుక అతడు గొప్పవాడయ్యాడు. అంటే తనంతటి తాను గొప్పవాడు కాదు, దేవుడు ఆశీర్వదిస్తే గొప్పవాడయ్యాడు అంటున్నాడు. మనం కూడా మన సొంత శక్తితో ఎప్పుడు కూడా గొప్పవాళ్ళం కాలేము, దేవుని యొక్క శక్తి ఉంటే తప్ప. గొడ్లను, గొర్రెలను, వెండి బంగారములను, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను ఇచ్చాడు. నా యజమానుని భార్య అయిన శారా తన వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుని కనింది. నా యజమానుడు తనకు కావలసిన యావత్తు అతనికి ఇచ్చాడు. మరియు నా యజమానుడు నాతో చెప్పాడు ఏమనంటే, ఒక పిల్లను తీసుకొని రావాలి అని ప్రమాణం చేయించుకున్నాడు, ఇసాకు కోసం తీసుకురావాలని. అప్పుడు ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు నేను ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అని విశ్వాసంతో చెప్పాడు. యెహోవా తన దూతను పంపిస్తాడు అని. సో దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు తన దూతను మనకు తోడుగా పంపిస్తారు, మన కార్యములను సఫలం చేస్తారు. ఇప్పుడు అంటున్నాడు, నీవు ఆ వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణ విషయంలో ఇక నీ బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదు అని చెప్పాడు. అంటే అడుగుతాడు ఎలియాజరు, ఒకవేళ ఆ స్త్రీ నాతో రావడానికి ఇష్టపడకపోతే 8వ వచనంలో, అంటే అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి నీవు విడుదల పొందుతావు. ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బోధిస్తామో దానిని అంగీకరిస్తే ఓకే, అంగీకరించకుండా
తిరస్కరించేవారు ఉన్నట్లయితే మనవంతు బాధ్యత మనం నిర్వర్తించాం కనుక మనం దేవుని దగ్గర ఫెయిర్గా ఉన్నట్టు. వారు ఎవరైతే తిరస్కరించారో వారే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నాహోరు పట్టణం నాకు వచ్చాడు, ఇదంతా కూడా చెప్తూ ఉన్నాడు. నేడు ఈ బావి వద్దకు వచ్చి, అబ్రహామును నా యజమానుడి దేవుడైన యెహోవా నా ప్రమాణం నీవు సఫలం చేసిన ఎడల ఈ బావి దగ్గర చేదుకొనుటకు వచ్చిన చిన్నదాంతో నీవు దయచేసి నాకు కొంచెం నీళ్ళిమ్మని అడిగినప్పుడు, నీవు త్రాగుము, నీ వంటలకు కూడా చేది పోస్తాను అని ఎవరిది చెప్పను, ఆమె నా యజమానుని భార్య అని నేను అనుకుంటాను. యజమానుని కుమారుని కొరకు యెహోవా నియమించిన పిల్ల అయి ఉంటుంది అని నేను మనం చేసుకున్నాను. నేను హృదయంలో అనుకుంటుండగానే రెబ్కా అక్కడికి వచ్చింది. అలాగనే నాకు నా వంటలకు కూడా నీళ్ళు ఇచ్చింది అని చెప్పాడు. 48వ వచనంలో కృతజ్ఞత తెలుపుతున్నాడు. యెహోవాకు మ్రొక్కి, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని. దేవుడు తన కార్యమును సఫలం చేసినప్పుడు దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించను. సో మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా మనం పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుమని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం నిన్నటి దినమందు చదువుకున్నాం. సో దేవుడు మనలను ఈ విధంగా నడిపిస్తాడు అనేది ఎలియజరుకు స్పష్టంగా దేవుడు మరి తెలియపరిచాడు. అలాగనే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు, కాపాడుతావు. ఎలయనగా నీ యందు అతడు విశ్వాసం ఉంచాడు కనుక నీ యందు విశ్వాసం ఉంచాడు కనుక నీవు వానికి పూర్ణ శాంతిని ఇస్తావు. అలాగనే యెహోవాయే మనకు నిత్యాశ్రయ దుర్గంగాను, యుగయుగములు మనం ఆయనను నమ్ముకోవాలి అని ఆ వాక్యం మనకు తెలియజేస్తుంది. సో ఎప్పటికైనా సరే నమ్మకమైన దేవుని మనం నమ్ముకుంటున్నాం. మన దేవుడు నమ్మకమైన వాడు కనుక యుగ యుగములకు ఫరెవర్ ఆయన మనకు సహాయకునిగా ఉంటాడు. సో 49వ వచనంలో అంటున్నాడు, కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనబరిచిన ఎడల అది అయినను నాకు చెప్పుడి, లేని ఎడల అది అయినను నాకు చెప్పుడి, అప్పుడు నేను ఎటు పోవాలనో అటు పోయేదను అని అన్నాడు. అప్పుడు లాబాను బెతూయేలు ఏమంటున్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇదిగో రెబ్కా నీ దగ్గర ఉంది, ఆమెను తీసుకొని వెళ్ళు అన్నారు. దే గేవ్ దేర్ కన్సెంట్ టు టేక్ రెబెకా ఫర్ ఐజాక్ యాజ్ ద వైఫ్. సో టేక్ హర్ అని అంటున్నారు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగున కాక అని ఉత్తరం ఇచ్చారు. సో దేవుడు ఈ విధంగా ఒక భాగస్వామిని, జీవిత భాగస్వామిని ఎంచుకొనడానికి ఇద్దరి కుటుంబాలకు కూడా యాక్సెప్టెన్స్ ఉండేలాగా చేస్తాడు. ఇప్పుడు వీరి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఒప్పుకుంటే అది దేవుని యొక్క చిత్తం అని మనం అర్థం చేసుకోవాలి. ఒకరి తల్లిదండ్రులు ఒప్పుకొని ఇంకొకరి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే అది దేవుని యొక్క చిత్తం కాదు. సో అలాంటప్పుడు మనం ఎదిరించి చేసుకోవడం అనేది, లేదంటే వివాహం చేయడం అనేది కరెక్ట్ పని కాదు. చాలామంది కూడా ఏం చేస్తుంటారు అని అంటే, ఒకరి పేరెంట్స్కి ఇష్టమైనప్పుడు ఇంకొకరికి పేరెంట్స్కి ఇష్టం కాకపోయినా కానీ తీసుకొచ్చేసి పెళ్ళి చేస్తూ ఉంటారు. అది క్రైస్తవ వివాహం ఏమాత్రం కూడా కానే కాదు. క్రిస్టియన్ ప్రిన్సిపల్స్కి అగెన్స్ట్గా మనం ప్రవర్తిస్తున్నట్లు కనుక దానిని మనం గమనించాల్సి ఉంటుంది. మీరు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు. అప్పుడు అబ్రహాం సేవకుడు వారి మాటలు విని సాష్టాంగ నమస్కారం చేసి
తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చాడు. ఇవి మ్యారిటల్ గిఫ్ట్స్, వెడ్డింగ్ గిఫ్ట్స్ ఇవి. ఇంతకుముందు ఇచ్చిన 2 బంగారు కడియములు, ముక్కు కమ్మి, నోస్ రింగ్ ఉంది, అవి it was reward. As a reward, he gave it as a reward to Rebekah for feeding or for giving water to the camels and themselves. ఆమె నా యజమానుని అప్పుడు వస్తువులు ఇచ్చాక 54వ వచనంలో అతడు అతనితో కూడిన మనుషులు అప్పుడు భోజనం చేశారు, అక్కడ ఉన్నారు. ఆ రాత్రి ఉదయాన్నే లేచినప్పుడు మనం చూస్తున్నాము, వారు నా యజమానుని యొద్దకు నన్ను పంపించండి అని చెప్పారు. ఎవరు? ఎలియాజరు. ఆమె సహోదరుడు, ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చును అనిరి. ఇది కూడా ఒక టెస్టే అన్నమాట. ఇది ఒక పరీక్ష. మనం ఎప్పుడైతే మనం పాపులమని గుర్తించి దేవుని వాక్యమును అర్థం చేసుకున్నామో, లేదంటే దేవుని వాక్యం బోధించినప్పుడు మనకు తెలిసిందో, when we got realization, వెంటనే మనం ఒప్పుకొని విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. నేను కొన్ని దినాలు అయిన తర్వాత రక్షణ పొందుతాను, నేను ప్రార్థన చేసుకుంటాను అని పోస్ట్పోన్ చేయకుండా సత్వరమే మనం దానిని దేవుని అంగీకరించే వారంగా ఉండాలి. అలానే బ్యాప్టిజం విషయంలో కూడా చాలామంది రక్షింపబడిన తర్వాత చాలా గ్యాప్ పెట్టుకుంటూ ఉంటారు. నేను కొంచెం బలపడాలి, స్థిరపడాలి, అప్పుడు బ్యాప్టిజం తీసుకుంటాను. బ్యాప్టిజం అంటే మనం అంతరంగంలో జరిగిన ఆ మార్పును ప్రత్యక్షంగా ప్రజలకు పబ్లిక్గా మనం తెలియజేయటం. దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాట్ ఈస్ డన్ ఇన్ సైడ్ ఆర్ వాట్ ఈస్ accepted ఇన్ సైడ్ విల్ బి షోన్ టు ద పీపుల్ యాజ్ a witness. మనం సాక్ష్యం ఇస్తున్నట్లు. సో ఇక్కడ 10 దినాలు ఉండండి అని అంటే మరి అక్కడ ఇంతకాలం రెబ్కా అక్కడే ఉంది కదా, ఇంకా 10 దినాలు ఏంటి అన్నట్లుగా అనిపించవచ్చు మనకి. ఇంకొకటి 10 దినాలే కదా, ఆమెను అక్కడ ఉంచితే సరిపోతుంది కదా అని ఒకవేళ అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు సాదృశ్యంగా అర్థమయ్యేది ఏంటంటే, ఒకసారి మనం మన యొక్క స్థితిగతులను ఎరిగిన తర్వాత దేవుడే మనకు సహాయకుడు అని తెలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేగన్ ల్యాండ్లో నుంచి వాగ్దాన భూమిలోనికి ఈ రెబెకా రావాల్సి ఉంటుంది. అలాగనే మనం కూడా మన యొక్క గత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. దీనికి మనం ఎక్కువ టైంని తీసుకోకూడదు డిసిజన్ మేకింగ్లో. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాను కనుక నాకు తడవు కానీయక, లెట్ ఇట్ బి డన్ క్విక్లీ, నన్ను నడిపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్తానని చెప్పినప్పుడు అయితే ఆ రెబ్కాను పిలిచారు. ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందుము అని చెప్పారు. రెబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదను అని. సో ఈ టెస్ట్లో రెబ్కా పాస్ అయింది. అబ్రహాముని ఆ కల్దీయుల అనే ప్రాంతంలో ఉంటున్నప్పుడు దేవుడు పిలిచి, నీవు నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళాలని ఎలా చెప్తే వెంటనే దానిని అవలంబించాడో అబ్రహాము. ఇక్కడ మనం ఫీమేల్ వర్షన్ ఆఫ్ అబ్రహాంని చూస్తున్నాము రెబెకాలో. ఎప్పుడైతే ఈ పేగన్ ల్యాండ్లో నుంచి ప్రామిస్డ్ ల్యాండ్లోనికి వెళ్ళే అవకాశం వచ్చిందో వెంటనే ఆమె తడవు చేయకుండా నేను వెళ్తాను అని చెప్తూ ఉంది. సో దేవుడు ఈ విధంగా ఆమెను నడిపిస్తూ ఉన్నాడు. 59వ వచనంలో, కాబట్టి వారు మన సహోదరి అయిన రెబ్కాను తమ సహోదరి అయిన రెబ్కాను ఆమె దాదిని అబ్రహాం సేవకునికి అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లి వగుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురుగాక అని దీవించారు. ఇది ఒక జూయిష్ వే ఆఫ్ బ్లెస్సింగ్ అన్నమాట ఇది. సో ఈ జూయిష్ వే ఆఫ్ బ్లెస్సింగ్లో వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. నెక్స్ట్ రెబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలు నెక్కి ఆ మనిషిని వెంబడించి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయాను. ఇప్పుడు
ఎలియాజరు అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలను నడిపించేవానిగా ఉన్నారు. ఇది యేసు ప్రభు ఈ లోకంలో నుంచి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తారు అని చెప్పారు. అదేవిధంగా సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలైన మనలను నడిపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ పరిస్థితి అంతా కూడా మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నంబర్ 1, అనేక మంది ఈ లోకంలో దేవుని తెలియనటువంటి వారు ఉన్నారు. ఈ తెలియనటువంటి వారిని గురించి యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 36వ వచనం వరకు చదివితే, ఇదిగో మీరు కన్నులెత్తి పొలములను చూడడి, అవి కోతకు వచ్చి ఉన్నవి, విత్తువాడును కోయివాడును సంతోషించినట్లు, కోయివాడు జీతం పుచ్చుకొన్నట్లు నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు అని రాయబడి ఉంది. సో ఇక్కడ సాక్ష్యం ఇవ్వడం అనేది, ఈ పాటలో మనం చదువుకున్నదంతా కూడా ఎలియాజరు మరలా తనకు ఏ విధంగా అబ్రహాం చెప్పాడు, ఇవన్నింటిని కూడా సాక్ష్యం రూపంలో చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు అని అంటే, అన్యులైన వారికి దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అనేది తెలియచెప్పడానికి. మరి మన హృదయంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఆయన జరిగించిన ఈ గొప్ప కార్యాన్ని మనం ఇతరులకు చెప్పకుండా ఏ విధంగా ఉంటాము? సమరయ స్త్రీ ఉంది యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఎప్పుడైతే ఆమెతో యేసు ప్రభువు మాట్లాడాడో వెంటనే ఆమె ఏం చేసింది? ఆ ఊర్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇదిగో నేను చేసినవన్నీ నాకు తెలియచేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనను మీరు చూడండి అని చెప్పి ఆ ఊరి వారి దగ్గరకు వెళ్ళి చెప్పింది. 29వ వచనంలో 28వ వచనం నుంచి, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అప్పుడు అక్కడంతా కూడా పొలములు తెల్లబారి ఉన్నాయి అనేది 35వ వచనం నుంచి చూస్తున్నాం. సో ద వరల్డ్ ఈజ్ రెడీ ఫర్ ద హార్వెస్ట్. కనుక రక్షణ పొందిన మనం ఆయన యొక్క కోత పని చేయడానికి నిత్య జీవార్థమైన ఫలాన్ని సమకూర్చుకోవడానికి మనమంతు కృషిని చేయాల్సి ఉంటుంది. ఎలియాజరు అనగా ఇక్కడ యజమానుని యొక్క దాసుడిగా ఉండి వచ్చి తనకు దేవుడు చేసిన పనంతటిని కార్యమంతటిని కూడా వివరించి చెప్పాడు. సమరయ స్త్రీ చెప్పిందే అలాగూ. అప్పుడు ఆ ఊరు మొత్తం కదిలి ఆయన దగ్గరికి వచ్చేసారు. వారు అంటున్నారు 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచారు. 41వ వచనంలో వాళ్ళు అంటున్నారు, మా సొంత ఎక్స్పీరియన్స్తో మేము చూసాము, నీవు చెప్పిన మాటలను బట్టి కాదు, ఇప్పుడు మేము చూసిన దాన్ని బట్టి నమ్ముతున్నాము అని అంటున్నారు. ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. సో ఈ విధంగా మనం క్రీస్తును పరిచయం చేసినప్పుడు ఆ ప్రభువు వారిలో పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తారు. కార్యం జరిగించినప్పుడు వారి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఆయనను గురించి తెలుసుకునే వారిగా ఉంటారు. కాబట్టి మనం దేవుని స్తుతించుట ద్వారా, దేవుని పనిని చేయుట ద్వారా, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో అలాగా వారందరూ కూడా దేవుని దగ్గరకు రావడానికి మనం కారకులంగా ఉంటాము. అది ప్రిన్సిపల్ నంబర్ 6. నౌ లెట్ us see ప్రిన్సిపల్ నంబర్ 7 ఏంటంటే ఒబేయింగ్ టు గాడ్ అండ్ సబ్మిటింగ్ అవర్ సెల్వ్స్ టు గాడ్. ఇక్కడ మనం చూసిన ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎలియాజరుకు అబ్రహాము చెప్పిన దానిని ఎలియాజరు నిర్వర్తించాడు, విధేయత చూపించాడు. ఆ తర్వాత
రిబ్కాను చూచినప్పుడు రిబ్కా ఏ విధంగా అయితే దేవుడు ఆమెను నడిపించాడో అలాగా ఆమె కూడా ఒబీడియన్స్ చూపిస్తుంది. దేవుడు తన పట్ల ఒక కార్యాన్ని చేస్తున్నారు అనే దానిని గ్రహించింది. వెంటనే నీవు వెళ్తావా అంటే వెంటనే బయలుదేరి వెళ్తాను అని చెప్పింది. అలాగనే లాబాను ఉన్నాడు. లాబాను కూడా తనను ఎలియాజరును ఇన్వైట్ చేయడానికి 31వ వచనంలో వెళ్ళి వారికి ఒంటెలకు స్థలాన్ని, తర్వాత వారు ఉండటానికి ఇల్లుని అంతటిని సిద్ధపరిచాడు. బెతుయేలు అలాగనే తన భార్య కూడా ఈ విధంగా విధేయత చూపించిన వారిగా కనిపిస్తూ ఉన్నారు. సో విధేయత చూపించడం, మనం ఆయనకి లోబడటం, ఆయనకు విధేయత చూపించటం అనేవి చాలా ప్రాముఖ్యమైన అంశాలు. అయితే ఇక్కడ ఇంకొకటి, ఈ అన్నోన్ సర్వెంట్గా వచ్చాడు. అబ్రహాం రాలేదు, ఇస్సాకు రాలేదు. ఒక అన్నేమ్డ్ సర్వెంట్గా నేను ఈ విధంగా నా యజమానుడు పంపించాడు అని చెప్పి లాబాను వచ్చి అంతా కూడా సెటిల్ చేసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ అన్నేమ్డ్ సర్వెంట్ని నమ్ముతూ ఉన్నారు. మనల్ని దేవుడు ప్రేమించి చాలామంది పరిశుద్ధాత్మని యొక్క ప్రెజెన్స్ని లేదంటే పరిశుద్ధాత్మని యొక్క కార్యములను నమ్మేటువంటి వారిగా ఉండరు. పరిశుద్ధాత్మని యొక్క కార్యములను తెలుసుకోవాలి అంటే మనం దేవునికి లోబడాలి. ఆ అన్నేమ్డ్ సర్వెంట్గా ఉన్న ఎలియాజర్ ఏ విధంగా అయితే దేవుని కార్యాన్ని సఫలం చేసుకున్నాడో అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేసే కార్యక్రమాన్ని ఆయన సంపూర్తిగా నిర్వర్తించాలి అంటే మనం దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలి. అందుకనే తడవు కానీయకుండా నన్ను పంపించండి అని అంటే రిబ్కా ఒక ప్రాంప్ట్ ఒబీడియన్స్ని చూపిస్తుంది. ముందుగానే చెప్పాడు, ఒకవేళ ఆ స్త్రీ నాతో రానని చెప్తే ఏం చేయాలి అంటే దాని విషయంలో నీవు చేసిన ప్రమాణం నుంచి నీకు విడుదల లభిస్తుంది అని చెప్పాడు. అయితే ఇప్పుడు రెబ్కా వస్తాను అని చెప్పింది. ఒక టెస్ట్ కూడా పాస్ అయింది. 10 దినాలు ఉండమని చెప్పి అన్నా కూడా వెంటనే బయలుదేరి రావటానికి సిద్ధపడింది. ఇలాగా మనం మన యొక్క ఐజాక్ లాగాను రెబకా లాగాను తర్వాత ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నింటిలాగా మనం దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలి. రెండవది ఇక్కడ మనం చూస్తున్నాం, దిస్ ఈజ్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. పిల్లలైన వారు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అని ఎఫెసీ పత్రిక మనకు తెలియజేస్తుంది. సో లోబడటం అనేది, పిల్లలు తల్లిదండ్రులకు లోబడటం అనేది దైవ గ్రంథం చెప్తున్నటువంటి ఒక ప్రిన్సిపల్. మనం ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులంగా ఉండాలి అంటే తండ్రిని తల్లిని సన్మానించాలి అని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మనకు చెప్తుంది. అందుకని అన్ని విషయాలలో పిల్లలైన వారు తల్లిదండ్రులకు లోబడి ఉండాల్సి ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. తర్వాత మనకు సంఘంగా, మనం వధువు సంఘంగా, ఇక్కడ రెబకా ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద చర్చ్, ద బ్రైడ్. సో వధువు సంఘంగా మనం వరుడైన యేసుక్రీస్తు ప్రభువునకు ఆయనకు ఇవ్వబడబోతున్నాం. we are gonna become the bride and the groom Christ Jesus is gonna take us. కాబట్టి పరిశుద్ధంగా మనలను కాపాడుకుంటూ ఆయనకు విధేయత చూపించుచు జీవించాలి అని ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు చెప్పినట్లుగా భార్యలు భర్తలకు లోబడి ఉండాలి, భర్తలు భార్యను ప్రేమించాలి అని చెప్తూ ఉన్నాడే ఆ ప్రిన్సిపల్ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో we have to submit to God in preparation for the future wedding to Christ. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మిగిలిన వచనాలలో ఎప్పుడైతే అతనిని రెబకాను ఆశీర్వదించి పంపించారో 62వ వచనంలో ఇసాకు బేర్ లహోయిరోయి మార్గంలో వచ్చి దక్షిణ దేశం అందు ఉన్నాడు. సాయంకాలంలో ఇసాకు పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడు. చూడండి ఎంత చక్కగా తన యొక్క కుటుంబాన్ని అబ్రహాము పెంచుకుంటూ వచ్చాడో. కన్నులెత్తి చూచినప్పుడు
ఒంటెలు వచ్చుచుండెను. ఈ రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుంచి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవడని దాసుని అడగగా అతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. దిస్ ఈస్ కాల్డ్ మాడెస్టీ. దేవుని దగ్గర మనం ఈ స్త్రీ ముసుగు వేసుకోవాలా లేదా అనేది ఒక పెద్ద ఇష్యూ లాగా, మరి దానికి యాక్సెప్టెన్స్ లేదంటే ఒబీడియన్స్ చూపించడానికి చాలామంది స్త్రీలు ఈ దినాలలో సంకోచిస్తూ ఉన్నారు. అక్కడ స్త్రీ అంటే మరి యేసుక్రీస్తు ప్రభువుకు ప్రదానం చేయబడినటువంటి వధువు కాబట్టి ఆయన ఎదుట మనం మోడెస్ట్గా ఉండాలి అనేది సాదృశ్యం. కాబట్టి మోడెస్టీని చూడండి, ఇక్కడ రెబెకాస్ మోడెస్టీని మనం చూస్తూ ఉన్నాము. ఆమె ముసుగు వేసుకుంది. లేదు అంటే మనకులాగా ఇక్కడ ముసుగులు తీసేసి బాబ్డ్ హెయిర్స్ పెట్టుకొని తర్వాత మన ఇష్టం వచ్చినట్లుగా సంఘంలో ఉండటానికి ఏమాత్రం కూడా అవకాశము లేదు అనే సంగతి కూడా మనం ఈ ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాడు. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందెను. ఇక్కడ లాస్ట్ వర్స్లో మనం చూస్తున్నది ద యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ. తల్లి చనిపోయింది కనుక చాలా దుఃఖంలో ఉన్నాడు. ఆ దుఃఖానికి నివారణ కలుగునట్లుగా ఇస్సాకు తన భార్యను తన తల్లి గుడారంలోనికి తీసుకొని వెళ్తున్నాడు. సో ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే మరి యవనస్తులైన స్త్రీలు వివాహమైన తర్వాత మేము అత్తగారింట్లో మేము అస్సలు ఉండనే ఉంటాం, మమ్మల్ని విడిగా పెట్టండి, విడిగా పెట్టకపోతే నేను అసలు కాపురానికే రాను అని చెప్పి బెదిరించేటువంటి వారు అనేక మంది ఉంటుంటారు. అయితే ఇక్కడ అత్తగారింట్లో ఉండాలా వేరే ఉండాలా అనేది పక్కన పెట్టేస్తే అందరూ కలిసిమెలిసి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఒక కుటుంబం అంటే అందరూ సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వారిగా, మంచి సంబంధ బాంధవ్యాలు కలిగిన వారిగా ఉండాలి. అంతేగాని నువ్వు మీ అమ్మను పంపించేస్తేనే కానీ కుదరదు, మన దగ్గర ఉండటానికి వీలు లేదు అని ఇలాగ చెప్పేటువంటి వారిని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. వీరిని మనం అసలు క్రైస్తవులు అని ఏమాత్రం పిలవటానికి అవకాశం లేదు. ఇంకొక విషయం, మొదటగా ఆమెను భార్యగా చేసుకున్న తర్వాత రెబ్కాను ప్రేమిస్తున్నాడు. అంతేగాని ముందుగా ప్రేమించిన తర్వాత ఆమెను భార్యగా చేసుకోవడం కాదు. అంటే మేము లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటాము. సో లవ్ మ్యారేజెస్ అనేవి సర్వసాధారణం అయిపోయినాయి అని చెప్పి మనం ఏంటంటే పేగన్ వరల్డ్లో జీవించుచున్నప్పుడు అన్యుల యొక్క ఆచారాలు క్రైస్తవ బిడ్డలకు రాకూడదు. మనల్ని దేవుడు ప్రత్యేకించి మనలను ఆయన బిడ్డలుగా చేసుకున్నారు. ఆయన బిడ్డలుగా చేసుకున్నప్పుడు హౌ కెన్ వి బిహేవ్ ఇన్ ద వే ద పేగన్స్ బిహేవ్? అన్యులు జెంటైల్స్ బిహేవ్ చేసినట్టుగా మనం ఎలా బిహేవ్ చేస్తాం? సో ఫస్ట్ వివాహం, ఆ తర్వాత భార్యను ప్రేమించడం అనేది బిబ్లికల్ ప్రొసీజర్. దీనిని యవనస్తులైన వారు కూడా గ్రహించాలి. దిస్ ఈజ్ వేర్ వీ కెన్ సీ సబ్మిషన్ టు గాడ్ ఆర్ ఒబీడియన్స్ టు గాడ్. సో ఈ విధంగా మనకు 7 లెసన్స్ 24th చాప్టర్లో దేవుడు బోధించాడు. సో వీటన్నింటినీ మనము మన జీవితాలకు అప్లై చేసుకుందాం. దీని ప్రకారంగా ఈ ప్రిన్సిపల్స్ ప్రకారంగా మనం మోడర్న్ వరల్డ్లో ఉన్నప్పటికీ, ఆధునిక ప్రపంచంలో జీవించుచున్నా కూడా క్రైస్తవ సిద్ధాంతాలు ఏమి మారవు. పరిశుద్ధ గ్రంథం చెప్పిందే మనకు మనం శిరస వహించాలి అనే దానిని మనందరం కూడా మన హృదయాలలో పెట్టుకుందాం. లెట్ us keep them in our minds and act accordingly. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, మాకు మీరు నేర్పించిన ఈ పాఠములన్నింటిని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. విధేయత చూపించటం, మిమ్మలను స్తుతించటం, మీ యొక్క
గాస్పెల్ని ప్రకటించేటువంటి వారంగా, సాక్షులంగా జీవించడం, ఇవన్నీ కూడా నాయన మేము చేసే వారంగా ఉండినట్లు సహాయమును అనుగ్రహించండి. తల్లిదండ్రులకు బిడ్డలు లోబడినట్లుగాను, తల్లిదండ్రుల యొక్క ఆశలను వారు తీర్చేటువంటి వారిగా ఉండినట్లును, ఎదురు మాటలు చెప్పేటువంటి వారిగా కాక, కుటుంబాలలో సంబంధాలన్నీ కూడా నాయన సవ్యమైన రీతిలో బిబ్లికల్గా ఉండునట్లు సహాయం దయచేయమని, ఒకవేళ ఈ ప్రిన్సిపల్స్ నుంచి మా సంఘం ఎక్కడైనా డీవియేట్ అవుతూ ఉంటే వాటన్నింటినీ మేము సరిచేసుకొని మీ తిన్ననైన మార్గంలో నడిచినట్లు మాకు, మా ప్రియులకు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవునికి మనం విధేయత చూపించుదాం.